నమస్తే అండి. పిఠాపురంలో వర్మ లొల్లికి ఇక ఫుల్ స్టాప్ లేదు. ఆయన నిన్న మళ్ళా అక్రమంగా ఇసుక తోలుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి ఈ ఇసుక దందా కొనసాగుతూనే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూటమి పార్టీలోకి చేరినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఇసుక దందాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దీన్ని ఆపేటువంటి పరిస్థితులు కూడా లేవు. పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా వారి అడుగులకు మడుగులొత్తుతుంది. మేము ఏదైనా కంప్లైంట్ చేసి మేము ఇక్కడికి వచ్చి చూడటానికి వచ్చేటప్పటికి ఏమీ కనపట్టలేదు. వాళ్ళు ముందుగానే సమాచారం ఇస్తున్నారు. తద్వారా ఇక్కడ జరిగేటువంటి అవినీతిని, దోపిడీని ఆపేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇది టార్గెట్ ఎవరినయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడేటువంటి మాటలు. ఎందుకంటే నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి అనుమతి లేకుండా, వాళ్ళకి తెలియకుండా ఈ దందా జరగదు. మేము కంప్లైంట్స్ చేస్తున్నా పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం స్పందించట్లేదంటే డిప్యూటీ సీఎం గారి దృష్టిలో ఈ విషయం ఉంది కాబట్టి వాళ్ళు పట్టించుకోవట్లేదు అనే సందేశాన్ని ప్రజలకు అందించడం ద్వారా, అంటే తన ఉనికిని కోల్పోతున్నానని ఆయనకు అర్థమైన ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి ఏవో ఒక ప్రకటనలు, గతంలో ఎక్కడో ఒక డ్రైనేజ్ దగ్గర ఫోటోలు తీసి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా చెప్పినటువంటిది. ఇప్పుడు కూడా ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ ప్రధానమైనటువంటి భాగస్వామి. తెలుగుదేశం పార్టీ ప్రధాన లీడ్ చేసేటువంటి కూటమి ప్రభుత్వంలో ఏదైనా సమస్య ఉంటే ఎవరికి చెప్పాలా? తెలుగుదేశం పార్టీ నాయకుడిగా వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే లోకేష్ గారికో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ రకంగా స్పందించట్లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకం ఇలా ఉంది, అవినీతి ఇలా జరుగుతోంది, దీనిపైన లేదంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళొచ్చు, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా. ఇవన్నీ ఏం చేయకుండా మీడియాకి ప్రకటనలు చేసుకుంటూ మీడియా ముందుకు వస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఈయనకి పదవి ఏమీ ఏదో పదవి ఇచ్చుంటే ఈ గోల ఉండేది కాదు. ఈయనకు పదవి ఇవ్వట్ల. కారణం ఏంటంటే ఇతను తెలుగుదేశం పార్టీలో విశ్వాసంగా ఉండేటువంటి నాయకుడు కాదనేటువంటి భావన బహుశా తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చు. ఇతనికి ఏదో పదవి ఇస్తే ఈ పదవిని ఎంజాయ్ చేసి ఎన్నికలకు ముందు ఎలాగా అక్కడ కూటమిగా పోటీ చేస్తే ఎమ్మెల్యే సీట్ ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఆ టైంలో ఏమైనా ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి తద్వారా మనకు నష్టం చేస్తాడే అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీల్లో కానీ ఆయనకి ఎక్కడ అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే కనపట్ల. ఎందుకంటే ఈ పార్టీకి ఇవ్వదలుచుకుంటే ఈ పార్టీకి ఏదో కీలకమైన పదవి ఇచ్చేవాళ్ళు. ఒక చైర్మన్ పోస్టో లేకపోతే క్యాబినెట్ హోదా ఉన్నటువంటి ఒక చైర్మన్ పోస్ట్ వచ్చి ఉండొచ్చు, ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఉండొచ్చు, చాలా కీలకమైన పదవులు ఎక్కడో చోట ఆయన అకామిడేట్ చేయొచ్చు. కానీ ఇతని పైన కొన్ని అనుమానాలు, కొన్ని భయాలు తెలుగుదేశం పార్టీ కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. తద్వారా ఏంటంటే అతనికి పదవి వచ్చేటువంటి అవకాశం లేదు. అలా అని చెప్పి ఆయన సైలెంట్గా కూర్చుంటే తన యొక్క ఉనికిని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. నేను కూడా ఉన్నాను, పిఠాపురంలో యాక్టివ్గానే ఉన్నాను, కాకినాడలో రాజకీయాల్లో నేను ఉత్సాహంగానే ఉన్నానని, ప్రజా సమస్యలు పట్టించుకుంటున్నాను అనేటువంటి తన యొక్క ఉనికిని కాపాడుకోవటం కోసం అతను చేస్తున్నటువంటి ప్రయత్నం. తద్వారా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి డ్యామేజ్ జరిగేటువంటి పరిస్థితి. అక్కడ ఏదో జరుగుతుంది అనేటువంటి ఎస్టాబ్లిష్మెంట్ అతను చేయటం ద్వారా పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదు, నేనే పట్టించుకుంటున్నాను అనేటువంటి సందేశాన్ని ఇవ్వటంతో పాటు పవన్ కళ్యాణ్ గారిని, అక్కడ నాగబాబు గారిని, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరినటువంటి దొరబాబు గారిని, వీళ్ళని టార్గెట్ చేయటం ఆయనకు ఉద్దేశం కావచ్చు. ఏదేమైనప్పటికీ ఏంటంటే ఇతన్ని కంట్రోల్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇతన్ని ఏదో ఒకలాగా తెలుగుదేశం పార్టీయే అదుపులో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఆయన ఎక్స్పెల్ చేస్తే తద్వారా కొంత అడ్వాంటేజ్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది తెలుగుదేశం పార్టీ నుంచి. లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళే వ్యూహాత్మకంగా ఇతన్ని వెనక నుండి ఏమైనా నడిపిస్తున్నారా, పవన్ కళ్యాణ్ గారి పైన మరి వెనక నుండి ఏమైనా ఈ రాజకీయ కుయుక్తులు ఏమైనా జరుగుతున్నాయనేటువంటి అనుమానాలు కూడా జనసేన పార్టీ శ్రేణుల్లోనూ లేకపోతే జన సైనికుల్లో కొంత కలుగుతున్నటువంటి వాతావరణం కూడా ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది.